విజయవాడ నగరంలో 5 చోట్ల ఈ ఉత్సవాలు జరుగుతాయని వివరించారు. విజయవాడ ఉత్సవంను జయప్రదం చేసేందుకు తెలుగు ప్రజలందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. నగరంలోని 55వ డివిజన్ నైజాం గేట్ సెంటర్ సమీపంలోని ఫోర్మెన్ బంగ్లా వద్ద ది సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించనున్న విజయవాడ ఉత్సవ్ విజయవంతం చేయాలని కోరుతూ ప్రజలు, కూటమి నేతలు, కార్యకర్తలు కలిసి ర్యాలీగా పంజా సెంటర్ బయలుదేరి వెళ్లారు. పంజా సెంటర్ వద్ద పలువురు డాన్సర్లు, విద్యార్థులు ఉత్సాహంగా డాన్సులు, ప్లాస్మాస్ వేశారు. అనంతరం 55వ డివిజన్ అధ్యక్షుడు మహమ్మద్ జావేద్, క్లస్టర్ ఇన్ఛార్జ్ ధనికుల వెంకట సుబ్బారావు మాట్లాడుతూ విద్యా, సాంస్కృతిక కళారంగాల్లో, రాజకీయ రంగాల్లో విజయవాడ నగరం ఎంతో ప్రసిద్ధిగాంచిందని అన్నారు. విజయవాడ నగర వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా విజయవాడ ఉత్సవ్ జరగనుందని చెప్పారు. విజయవాడలో 5 చోట్ల ఈ ఉత్సవాలు జరుగుతాయని వివరించారు. గొల్లపూడిలో గొప్ప ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారని, 12 ఏళ్లుగా నగర ప్రజలు ఎగ్జిబిషన్కు నోచుకోలేదని, మళ్లీ విజయవాడ ఉత్సవ్తో ఈ కళ నెరవేరనుందని చెప్పారు. భారీ ఎత్తున విజయవాడ ఉత్సవ్ నిర్వహిస్తే వైసీపీ నేతలు ఓర్వలేక కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకుంటున్నారని, నేడు వచ్చిన తీర్పు వారికి చెంపపెట్టని తెలిపారు. విజయవాడ ఉత్సవ్ పేరిట నిర్వహించే ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయని, విజయవాడ ఉత్సవ్ను జయప్రదం చేసేందుకు అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. విజయవాడ నగరాన్ని ఈరోజు ప్రపంచ స్థాయిలో గుర్తించే విధంగా ప్రయత్నించి విజయవాడ ఉత్సవ్ అనే కార్యక్రమం తీసుకురావడం మా విజయవాడ ప్రజలందరికీ గర్వించదగ్గ విషయం. ఇది ఈ ఉత్సవ్ ర్యాలీ ప్రజలకి తెలియచేయడానికి మేము ప్రతి డివిజన్లో, ప్రతి అధ్యక్షుల ఆధ్వర్యంలో, క్లస్టర్ల ఆధ్వర్యంలో మా కేసినేని శివనాథ్ చిన్ని ఎంపీ గారి పిలుపు మేరకు పశ్చిమ నియోజకవర్గం నాయకులు నాగుల మీరా, వెంకన్న, బుద్ధ వెంకన్న, జలీల్ ఖాన్, ఫతావుల్లా వీళ్ళ నాయకత్వంలో మేము నడుస్తున్నాము. ఇవి ఒకటే ఎజెండాతో చిన్ని గారు తీసుకొచ్చిన విజయవాడ ఉత్సవ్ అనే కార్యక్రమం ప్రజలందరూ విజయవంతంగా అందరూ హాజరై వాళ్ళ కుటుంబాలతో ఇంకా ఈ ఉత్సవ్ స్టార్ట్ అవుతే నాకు తెలిసి విజయవాడ నుంచి దసరాకి సెలవులకి బయట ఎవ్వరు వెళ్ళరు. ఈ విజయవాడలో వాళ్ళు 10 రోజులు తిరిగినా సరే చూడలేని అన్ని కార్యక్రమాలు, ఆటలు, పాటలు, ఎగ్జిబిషన్స్ కానీ ఇలాంటి చాలా వస్తున్నాయి.